వీక్షక బాంధవులందరికీ సనాతన పాంచజన్యం ఛానల్కి తిరిగి స్వాగతం. మనం గత వీడియోలో కురుపాండవులు కృపాచార్యుని దగ్గర విద్యాభ్యాస కోసం నియమించబడ్డారని చెప్పి తెలుసుకొని ఆ యొక్క వీడియోను అంతటితో ముగించాం. ఆ విధంగా కురుపాండవులు కృపాచార్యుని దగ్గరగా విద్యాభ్యాసం చేస్తున్నారని చెప్తూ ఉండగా వైశంపాయనుడు జనమేజయ మహారాజు మధ్యలో అడ్డు తగిలి ఈ విధంగా అడుగుతాడు. అసలు కృపాచార్యుడు ఎవరు, అతని జన్మ వృత్తాంతం ఏమిటి అని అతను సవివరంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నానని అడగగా వైశంపాయనుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. మనం గత వీడియోలో జనమేజయ మహారాజు సర్పయాగం చేయడానికి తలపెట్టడానికి పూనుకొనగా ఆ యాగానికి వేదవ్యాస మహర్షితో పాటు మిగతా మహర్షులందరూ రావటం, ఆ తరువాత సర్పయాగం ఆగిపోయిన తర్వాత మిగతా మహర్షులందరూ వెళ్ళిపోగా అక్కడ కూర్చున్న వేదవ్యాస మహర్షిని చూసిన జనమేజయ మహారాజు తమ యొక్క పితరుల వంశ చరిత్ర అయిన మహాభారతాన్ని సవివరంగా తెలియజేయాలని చెప్పి జనమేజయ మహారాజు అడగగా ఆ విధంగా అడిగిన తర్వాత వ్యాస మహర్షి తన యొక్క శిష్యుడైన వైశంపాయనుడిని చూసి, నేను నీకు గతంలో మహాభారతం మొత్తం చెప్పాను కదా, ఆ విధంగా మహాభారతాన్ని సవివరంగా మొత్తం జనమేజయ మహారాజుకు చెప్పు అని వైశంపాయనుడితో వ్యాస మహర్షి చెప్పగా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఈ మహాభారతాన్ని మొత్తం వివరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా వివరిస్తూ ఉండగా కృపాచార్యుడు పాండవులకు గురువుగా నియోగించబడ్డాడని చెప్పి చెబుతూ ఉండగా అతని జన్మ వృత్తాంతాన్ని కూలంకషంగా వివరించమని అడుగుతాడు ఈ యొక్క జనమేజయుడు. అప్పుడు వైశంపాయనుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. పూర్వం గౌతముడు అనే మహర్షి దగ్గర గౌతమ మహర్షికి శరద్వత్ గౌతముడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. అతడు పుట్టుకతోనే వేదాధ్యయనం పైన ఆసక్తి లేనివాడై ధనుర్వేదాన్ని మొత్తాన్ని సానుకూలంగా సవివరంగా తెలుసుకోవాలని పట్టుదల కలిగిన వాడై తపస్సు చేత ధనుర్వేదాన్ని మొత్తం తెలుసుకుంటూ ఉంటాడు. బ్రహ్మచారులు మహర్షులు ఎవరైనా సరే తపస్సు చేత వేదాధ్యాయాన్ని ఏ విధంగా పొందుతారో ఇతను అదే తపస్సు చేత వేదాధ్యయనానికి బదులుగా ధనుర్వేదాన్ని నేర్చుకుంటూ ఉంటాడు. ఆ విధంగా ధనుర్వేదంతోన సకల శాస్త్ర అస్త్ర విద్యా పారంగతుడైన ఆ యొక్క శరద్వత్ గౌతముని చూసిన దేవేంద్ర మహారాజు ఈ విధంగా తలపోస్తాడు. ఇతడు ఎందుకని ఇంత ధనుర్వేదాన్ని మొత్తం నేర్చుకొని ఇంకా పట్టు వదలకుండగా ధనుర్వేద అధ్యాయాన్ని చేస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడని చెప్పి తలంచిన వాడై తన ఆస్థానంలో ఉన్న జానపది అనే ఒక దేవకన్యను చూసి సర్వాంగ సుందరాంగి అయిన ఆ దేవకన్యతో ఈ విధంగా పలుకుతాడు. నీవు ఎలాగైనా ఆ యొక్క శరద్వత్ గౌతముని ఆశ్రమానికి చేరుకొని అతని చేస్త్ర ఈ యొక్క ధనుర్బాణాలను విసర్జించేటట్టు ధనుర్బాణాలను వదిలివేసేటట్టు చేసి ఆ తపస్సును మాన్పింపజేయి అని చెప్పి పంపిస్తాడు. అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన ఆ జానపది అనే ఆ దేవకన్య శరద్వత్ గౌతముని ఆశ్రమానికి చేరుకున్నదై అక్కడికి చేరుకున్న తర్వాత తన భూలోక సుందరిగా ఉన్న తన యొక్క శరీర అందం చేత ఆ శరద్వత్ గౌతముని కాస్త మోహింపజేస్తుంది. ఏకవస్త్రధారిగా సగం సగం బట్టలుగా ధరించి అంగాంగ ప్రదర్శన చేస్తూ తన యొక్క అందచందాలను ఒలకబోస్తూ ఓరగంటి చూపులతో క్రీగంటి చూపులతో అతన్ని ఆహ్వానిస్తూ అతను రెచ్చగొడుతూ అతని ముందు అంగాంగ ప్రదర్శన చేస్తూ ఉండగా అతన్ని చూసిన ఆ శరద్వత్ గౌతముడు ఒక్కసారిగా అద్భుతమైన ఆమె అందానికి ఆశ్చర్యచకితుడై కాసేపు ఆశ్చర్యపోయి స్థానువై నిలబడిపోయి ఉంటాడు. తన యొక్క ధనుర్బాణాలని చేతిలో నుంచి జారవిడిసి కృష్ణాజినాన్ని త్యజించి ఆమె వైపు చూస్తూ ఉండగా మహా కామోద్రేకము చేత మన్మథబాణ పీడితుడైన ఆ యొక్క శరద్వత్ గౌతముని శరీరము ఉద్రేకం చేత పెదవులు అదరుచూ ఉండగా శరీరం కంపించిపోతూ ఉంటుంది. కానీ మహాతపో సంపన్నుడైన మహానిగ్రహవంతుడైన ఆ యొక్క శరద్వత్ గౌతముడు అంగాంగ ప్రదర్శన చేతూ మిక్కిలి బిగు వక్ష సంపద చేత
దగ్గరికి చేరి తన యొక్క అరటి బోధన లాంటి ఆ తొడలను ప్రదర్శిస్తూ అతని ముందు హొయలుకిస్తున్న ఆ జానపది అనే ఒక దేవత సౌందర్యానికి ముందు కాస్త చలించిన వాడైనా ఆ తర్వాత చేరుకొని తనను తాను నిగ్రహించుకొని అక్కడ నుంచి ఆమెను దూరంగా నెట్టివేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆమెను చూసిన ఆ సమయంలో ఉద్రేకం చెందిన వాడై తన యొక్క రేతస్సును నేలరాల్చుకుంటాడు. కానీ అది అతనికి తెలియకుండానే జరిగిపోయి ఉంటుంది. అతను అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్ఖలించిన ఆ యొక్క రేతస్సు ఒక రెల్లు పొదలో పడి 2 భాగాలుగా విడిపోయి 2 శిశువులుగా మారి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఆ విధంగా శరద్వత్ గౌతముడు వారిని చూడకుండానే అక్కడ నుంచి ఆ ఆశ్రమాన్ని త్యజించి ధనుర్బాణాలు అక్కడే వదిలేసి కృష్ణాజినాన్ని అక్కడనే వదిలేసి అక్కడ నుంచి బయలుదేరి వేరే ఆశ్రమాన్ని వెతుక్కొని అక్కడ తపస్సు చేయని ఆరంభిస్తాడు. కానీ ఇక్కడ రెల్లు పొదలు పుట్టిన 2 శిశువులు ఆకలితో ఏడుస్తూ ఉండగా ఒకరోజు శంతన మహారాజు వేటకని అక్కడికి బయలుదేరి ఆ వేటాడే క్రమంలో తన పరివారంలోని కొందరు ఆ శిశువులను చూసి వాళ్ళని ఒడిలోకి చేసుకుని తీసుకెళ్లి శంతన మహారాజుకు అప్పచెప్పి, మహారాజా ఇక్కడ ఎవరో 2 శిశువులు ఏడుస్తూ ఉన్నారు చూడండి అని చెప్పి అతనికి ఇవ్వగా ఆ శంతన మహారాజు ఆ పరిసరాలను మొత్తం గమనించి అక్కడ ఉన్న ధనుర్బాణాలు ఆ యొక్క కృష్ణాజనం ఆశ్రమ పరిసరాలంతా గమనించి ఎవరో ధనుర్విద్యా పారంగతులైన ఒక మహర్షి పిల్లలు వీరని తెలుసుకున్న వారై వాళ్ళని ఒడిలోకి చేర్చుకొని ఇంటికి తీసుకెళ్లి తన పిల్లలు అని చెబుతూ వాళ్ళను అత్యంత అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటాడు. ఆయన తన కృపచేత వాళ్ళని పెంచుతూ ఉన్నాడు కాబట్టి వారికి కృపి అని పేరు పెట్టి సకల విద్యా శాస్త్రోక్తమైన విద్యల చేత వాళ్ళను సకల ఉపనయనాలను జరిపిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఉండగా అక్కడ ఆశ్రమంలో ఉన్న శరద్వత్ గౌతముడు ఒక రోజు తన జ్ఞాన నేత్రం చేత తనకిద్దరు పిల్లలు కలిగారని, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టారని, వారు శంతన మహారాజు సంరక్షణలో పెంచబడుతున్నారని తెలుసుకుని అక్కడ నుంచి రహస్యంగా బయలుదేరి తన కుమారుడి చెంతకు చేరి అతనికి తన యొక్క గోత్రనామాలన్నీ తన యొక్క వంశ వంశవృక్షాన్ని మొత్తాన్ని అతనికి సవివరంగా తెలియజేసి అతనికి తనకు తెలిసిన ధనుర్వేదాన్ని సకల విధంగా 4 వేదాలైన ధనుర్వేదం ఉంటుంది. ముక్తం, అముక్తం, ముక్తాముక్తం, మంత్రముఖం, ఈ విధంగా 4 విధాలైన ధనుర్వేదాన్ని సవివరంగా మంత్రోచ్చారణతో పాటు ఉపసంహరణలతో పాటుగా ఒక అస్త్రాన్ని ఏ విధంగా ప్రయోగించాలని చెప్పి మొత్తాన్ని మంత్రవేదంతో పాటు అతనికి వివరిస్తూ ఉంటాడు. ఆ విధంగా శరద్వత్ గౌతముని సంరక్షణలో అతని వేద ఉపదయనల చేత ఈ యొక్క కృపుడు సకల విద్యా పారంగతుడై మహాధనుర్వేద పారంగతుడవుతాడు. ఆ విధంగా ఆనతి కాలంలోనే కృపుడు మహా గొప్ప విద్యావంతుడై గురువుగా మారి ఆచార్యుని స్థానానికి చేరుకొని కృపాచార్యుడు అని పేరు పొంది గొప్పగా ఉంటాడు. ఆ విధంగా ఉన్న కృపాచార్యుడే ఇక్కడికి వచ్చేసి ఈ భీష్ముడికి ఎలాగో శంతనుడు పెంచాడు కాబట్టి వీలరాజ్యంలోనే ఉంటాడు. కావున భీష్ముడు తన యొక్క మనవలను కృపాచార్యుని దగ్గరగా నియోగించడం, అతని శిక్షణలో వీళ్ళు రాటుదేలుతూ ఉంటారు. సకల ధనుర్వేదాన్ని ప్రయోగ ఉపసంహరణలతో పాటు మిక్కిలి అవపోసన చేస్తూ గొప్పగా పెరుగుతూ ఉన్న తన పౌత్రులను చూసిన భీష్ముడు వీరు ఎలాగైనా గొప్పవారు కావాలని చెప్పి తలంచి ఇంకా ఇంతకు మించిన గురువు ఎవరైనా ఉన్నారా అని చెప్పి తన చారులను నియోగించి రాజరాజ్యాలు అంతా తిరిగి ద్రోణుడు అనే ఒక మహావిద్యవేత్త ఆచార్యుని గురించి తెలుసుకుంటాడు. ఆ విధంగా ఆచార్యుని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి పిలిచి ఎలాగైనా అతను దొరికించుకొని ద్రోణాచార్యుని చేత తన మనవలను విద్యాభ్యాసానికి నియోగిస్తాడు అని చెబుతూ ఉండగా జనమేజయ మహారాజు మళ్ళీ ఆ వైశంపాయనుడిని చూసి, నా మహాత్మా, ఈ ద్రోణాచార్యుడు ఎవరు, ఇతని జన్మ వృత్తాంతాన్ని కూడా నాకు సవివరంగా తెలియజేయండి అని చెప్పి అడగగా అప్పుడు వైశంపాయనుడు ఈ విధంగా చెబుతున్నాడు. ఒకప్పుడు భూమి మీద భరద్వాజుడు అని ఒక మహర్షి ఉండేవాడు. అతను గంగానది పరిసరాల్లో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని
లోక కళ్యాణం కోసం ఒక గొప్ప యాగం చేస్తూ ఉండేవాడు. అతను కూడా సకల శాస్త్ర పారంగతుడు, ధనుర్వేదాన్ని సకలం తెలిసినవాడు. అతను ఆ విధంగా చేస్తూ ఉండగా ఒక రోజు ఉదయాన్నే యజ్ఞ వాటిక సందర్శించడం కోసం గంగానది తీరానికి వెళ్ళి స్నానాది కార్యక్రమాలని చెప్పి నియోగించుకునే క్రమంలో అక్కడ ఘృతాచి అనే ఒక అప్సరసను చూస్తాడు. ఆ ఘృతాచి అనే అప్సరస స్నానం చేసి బట్టలు మార్చుకుంటూ ఉండగా తన యొక్క బిగుతైన వక్ష సంపదతో పాటు అంగాంగ ప్రదర్శనగా ఉన్న అతిలోక సుందరి అయిన ఘృతాచిని చూసి ఈ యొక్క భరద్వాజ మహర్షి కామిస్తాడు. ఇది ప్రకృతి సహజమే కదా. ఒక ప్రకృతి, అమ్మాయి అంటే ఒక ప్రకృతి తన అందాన్ని ప్రదర్శించినప్పుడు ఎలాగైనా కామపీడితుడవడం ఈ యొక్క మగవాడి వంతు. కాబట్టి ఆ విధంగా చూసి ఆమెను కామించిన క్రమంలో అతడు ఉద్రేకానికి చెంది తన యొక్క రేతస్సును జారవిడుచుకుంటాడు. ఆ విధంగా జారవిడిచిన రేతస్సును ఆయన అభిమంత్రించి తన యొక్క యజ్ఞ కలశంలో దాచిపెడతాడు. ఆ విధంగా ఆ యజ్ఞ కలశంలోంచి పుట్టిన వాడే ఒక శిశువు. అతని పేరే ద్రోణుడు అని నామకరణం చెందించి అతన్ని పెంచుతూ ఉంటాడు. ఆ విధంగా పుట్టిన ద్రోణుడు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాడు. ఇక్కడ ప్రేక్షకులు ఒక విషయం గమనించాలి. ప్రతి ఒక్కరూ రేతస్సుకు పుట్టడం ఏమిటి, ఆ విధంగా నేరాల్చుకోవటం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. దీనికి ఒక పెద్ద కథ ఉంది. అది ఏమిటి అంటే, కృత త్రేతాయుగాలు గడిచిన తరువాత రాక్షసులు దేవతల చేత చంపబడి విష్ణువు చేత నిర్జింపబడిన వారై చచ్చిపోతూ ఉండగా వాళ్ళ రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు రోజు మహా ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఈ రాక్షసులను రాజ్యులను చేసి రాజ్యాభిషేకం చేసి రాజ్యాధికారం దక్కించాలని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఈ దేవతలు ఎక్కడ ఉన్నా ఈ రాక్షసులను వదలట్లేదు. కాబట్టి ఈ దేవలోకాన్ని వదిలేసి, ఎలాగో దేవలోకాన్ని జయించడం రాక్షసుల వల్ల అయ్యట్లేదు, వాళ్లకు గొప్ప రక్షణగా మహావిష్ణువు ఉన్నాడు. కాబట్టి అదే భూలోకంలో అయితే మనుషులు ఉంటారు కదా, అక్కడికి దేవతలు వచ్చి వీరేం కనిపెట్టలేరు. కాబట్టి భూలోకంలో పుడితే రాజ్యాధికారం చేజిక్కించుకోవచ్చు అని చెప్పేసి రాక్షసులను మీరు భూలోకంలో పుట్టి భూలోకం రాజ్యాధికారం చేపట్టండి అని చెప్పగా వాళ్ళు భూలోకంలో రాజుల కలుపులో, మహర్షుల కడుపులో, వివిధ పశుపక్షాదుల రకరకాల జంతువుల కడుపులో మనుషులుగా జీవులుగా వివిధ రకాలుగా జన్మించి భూలోకంలో విజృంభిస్తూ ఉంటారు. అమిత బల సంపన్నులైన ఆ యొక్క రాక్షసులు తమ యొక్క రాక్షస బలం చేత వివిధ పాపకార్యాలను చేస్తూ మహిళలను పట్టి మానభంగాలు చేస్తూ వాళ్ళని వివిధ రకాలుగా అత్యాచారాలకు గురి చేస్తూ దోపిడీ చేస్తూ రకరకాల దారి దోపిడీలు శిశు ప్రతి రాజ్యంలో శిశు, నర, స్త్రీ, గో వివిధ రకమైన హత్యలను, గోవులను వధిస్తూ పూజాది కార్యక్రమాలను ధ్వంసం చేస్తూ మహర్షులను పట్టి పీడిస్తూ భూమి మీద ఎక్కడ యజ్ఞాలు యాగాలు జరగకుండా గుళ్ళు గోపురాలు కూలుస్తూ ఉంటారు. ఆ యొక్క మహిళలని తన యొక్క అందమైన ముత్తెదుతనానికి దూరం చేస్తూ ఆ విధంగా మెడలో సిగలో పూలు ధరించకుండా, నుదుట కుంకుమ ధరించకుండా, చేతిలో గాజులు ధరించకుండా, ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఈ విధంగా అన్ని రకాలుగా ధర్మ కార్యాలకు దూరం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్త్రీలు పూలు ధరించి, నుదుట బొట్టు ధరించి, చేతులకు గాజులు ధరించి, తలలో పూలు ధరించి సకల లక్ష్మీ కలకలలాడుతూ ఉంటుందో ఆ యొక్క ఇంటిలో గాని ఆ స్త్రీ ఒంటి మీద గాని దేవతలు నడయాడుతూ ఆ యొక్క ఇల్లు లక్ష్మీ కళ దేవతగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఆ విధంగా దేవతలు ఏ ఇంట్లో అయితే కలకలలాడుతూ ఉంటారో రాక్షసమ ఇంట్లోకి ప్రవేశించలేదు, భూత ప్రేతాలు ప్రవేశించలేవు. కాబట్టి స్త్రీలు జడలకి గాని తల మీద గాని పూలు ధరించకుండా, చేతులకు గాజులు పెట్టకుండా, బొట్టు పెట్టకుండా, ఇంటి ముందు ముగ్గు వేయకుండా ధర్మ కార్యాలను నిర్జింపజేసి వాళ్ళు రాక్షస కార్యాలు చేస్తూ ఆనందిస్తూ ఉంటారు. మహిళా మూర్తులు ఈ యొక్క మహిళా మూర్తులకి పాదాభివందనం చేస్తూ ఎప్పుడు మన పిల్లలకి మనం సంస్కారం నేర్పిద్దాం. ఎక్కడైతే మన పిల్లలకు మనం ధర్మం బోధించమో అక్కడ ఇతరులు వారికి అధర్మాన్ని బోధిస్తారు. ఆ విధంగా రాక్షసులు చెలరేగిపోయి ద్వాపర యుగంలో పుట్టి ద్వాపర యుగం
మొత్తం ఈ విధంగా చేస్తూ ఉంటారు. చివరికి ఆ ద్వాపర యుగం ముగిసి ఇంకా కొంచెం ఇంకా 100-200 సంవత్సరాలు ఉందనగా ఆ యొక్క పాప భారాన్ని మోయలేని భూదేవత బ్రహ్మకులుకు చేరుకొని రాక్షసుల యొక్క పాప కార్యాలు పెరిగిపోయాయి, మేము ఈ యొక్క పాపాన్ని మోయలేకపోతున్నాను, కాబట్టి మీరు ఎలాగైనా భూలోకంలో వాళ్ళని నిర్జించి ధర్మ సంస్థాపన చేయండి అని చెప్పి ధర్మదేవత లాగా భూదేవత కోరుకుంటుంది. అప్పుడు బ్రహ్మ ఆమె వైపు చూసి, అమ్మ, భూమి మీద మహావిష్ణువు ఆ యొక్క నారాయణుడు శ్రీకృష్ణుల్లా అవతరించే కాలం వచ్చింది, కాబట్టి భూభారం తగ్గిస్తాడు, ఆ రాక్షసులు మనిషి రూపంలో ఉండే రాక్షసులను సంహరిస్తాడు, కాబట్టి నీవు నిశ్చింతగా తిరిగి వెళ్ళు అని చెప్పి తన పక్కన ఉండే దేవతలను మీరు భూలోకంలో శ్రీకృష్ణునికి సహాయంగా వివిధ రూపాలు ధరించి పుట్టండి అని చెప్పి చెప్పుంటారు. ఆ విధంగా పుట్టిన వారే ఈ అయోనిజులు. ఒక స్త్రీ కడుపులో పుట్టిన వాళ్ళు కాదండి పెద్ద పెద్ద మహాత్ములు, వీళ్ళంతా మహర్షుల రేతస్సు చేత అయోనిజులుగా పుట్టినవారు. అందుకనే మహాభారతంలో గొప్ప గొప్ప వాళ్ళంతా అయోనిజులుగా జన్మించారు. ఇది మీరు గమనించవలసిందని నా యొక్క ప్రార్థన. ధర్మాన్ని అంతర్ముఖంగా దర్శించినప్పుడే మనకు ధర్మం అర్థమవుతుందండి. మనం ఏదో విన్నాం కదా, అక్కడ అది ఉంది ఇక్కడ ఉందని ఈ సూడో సెక్యులర్ మేధావులు మన ధర్మాన్ని మన చేతే మన ఏలుతోనే మన కళ్ళు పొడిచి ఎక్కిరింపజేసి మన ధర్మానికి దూరం చేస్తున్నారు. కాబట్టి మహిళామూర్తులారా, మీకు ఒక నమస్కారం. ఈ ధర్మాన్ని రక్షించండి. ఎప్పుడైతే ఒక మహిళ ఒక మతం మారిందంటే తన కుటుంబాన్ని మొత్తం మతం మార్చగలదు. అందుకనే మహిళలను టార్గెట్ చేశారు ఈ సూడో సెక్యులర్ మతవాదులు. కాబట్టి మహిళామూర్తులు బాగా వినాలి. ఈ విధంగా వాళ్ళు జన్మించిన తర్వాత మహర్షులందరూ తమ యొక్క రేతస్ చేత అయోనిజులైన ఈ మహాత్ములను పుట్టించారు. ఆ విధంగా ద్రోణుడు పుట్టి పెరిగిన తర్వాత అతని దగ్గర భరద్వాజ మహర్షి తన యొక్క అస్త్ర విద్యనంతా, తన యొక్క ధనుర్వేదంలో ఉండే ఆగ్నేయాస్త్రాన్ని అగ్నివేశుడు అనే ఒక మహామునికి నేర్పించి ఉంటాడు. ఆ అగ్నివేశుడు అగ్నిదేవుని యొక్క కొడుకు. ఆ అగ్నివేశుడు తన యొక్క ఆగ్నేయాస్త్రాన్ని ఈ గురుపుత్రుడైన భరద్వాజ మహర్షి అగ్నివేశునికి గురువు కదా, అతని పుత్రుడైన ద్రోణునికి ఈ ఆగ్నేయాస్త్రాన్ని మోదిస్తాడు. అదే అగ్నివేశుని దగ్గర పాంచాల దేశపు రాజు కొడుకైన ద్రుపదుడు విద్యనభ్యసిస్తూ ఉంటాడు. ఆ విధంగా విద్యనభ్యసిస్తూ ఉండగా ఈ ద్రోణుడు ద్రుపదుడు మిక్కిలి స్నేహితుల్లా మిక్కిలి మెలుగుతూ ఒకరినొకరు విడిచిలేనంతగా అక్కడ గురుకులంలో గడుపుతూ ఉంటారు. ఆ విధంగా గడుపుతూ ఉండగా ఒక రోజు ద్రుపదుడు ద్రోణాచార్యుని చూసి, ద్రుపద, నేను మా నాన్న కాలగతి చెందారు కాబట్టి పట్టాభిషేకానికి వెళ్తున్నాను. నేను ఆ ఉత్తర పాంచాల దేశాన్ని రాజ్యాభిషేకం చేసుకొని రాజుగా నియోగించుకుంటాను, కాబట్టి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నీకే అవసరం ఉందని నన్ను కలువు. నా యొక్క రాజ్యం, నా ఆస్తి, నా ఈ యొక్క శరీరం కూడా నీదే, అంతటి నా ప్రాణ స్నేహితుడు అని చెప్పేసి ఆ ద్రుపదుడు చెప్పేసి వెళ్ళి ఉత్తర పాంచాల రాజ్యాన్ని రాజ్యంగా చేసుకొని అతను పట్టాభిషేకం పొంది మహారాజు వెలిగిపోతూ ఉంటాడు. ఈ విధంగా ఉన్న క్రమంలో కొన్ని రోజుల తర్వాత అగ్నివేశుడు కాలధర్మం చెందుతాడు. అలాగే భారద్వాజ మహర్షి కూడా కాలధర్మం చెందుతాడు. ఈ యొక్క ద్రోణాచార్యుడు సకల అస్త్రశస్త్రాలను పొందిన వాడై ఆ యొక్క ఆశ్రమ ధర్మాన్ని స్వీకరించి బ్రహ్మచారిగా మారి ఘోర తపస్సు చేసి తన యొక్క దేవతలను పితరులను ఆనందింపజేస్తాడు. కానీ కొన్ని రోజుల తర్వాత బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్న ఆ యొక్క ద్రోణాచార్యుని దగ్గరికి తమ పితృదేవతలైన భరద్వాజ మహర్షి ఆయన పితృలు అందరూ వచ్చి, నాయన నువ్వు పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమం స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయి అని చెప్పగా, అలాగే తెలుసు అని చెప్పిన ఆ యొక్క ద్రోణాచార్యుడు ఈ యొక్క శరద్వద్గౌతముని చేత పుట్టిన రెల్లు పొదులు పుట్టిన కృపాచార్యుని యొక్క సోదరి అయిన కృపిని పెళ్లి చేసుకుంటాడు. ఆ విధంగా పెళ్లి చేసుకున్న తర్వాత మిక్కిలి సౌందర్యవతి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి మిక్కిలి సకల శాస్త్రాలను తెలుసుకున్న ఆ కృపి అతని సహధర్మచారిని అతనితో సుఖిస్తూ ఉంటుంది. ఆ విధంగా వారికి ఒక కొడుకు పుడతాడు. అతడు పుట్టగానే ఉచ్చైశ్రవం దేవదానవులు సముద్ర మదనం చేసేటప్పుడు సమయంలో దానిలోంచి ఉచ్చైశ్రవం అనే ఒక ఉన్నత జాతి అశ్వం ఒకటి పుట్టి ఉంటుంది.
దానిలాగానే వీడు పుట్టగానే ఆ ఉచ్చైశ్రవం ఏ విధంగా సకిలిస్తుందో గుర్రపు సకిలింపులాగా అలా సకిలిస్తాడు. అతని శబ్దం విన్న ఆకాశవాణి ద్రోణుని దగ్గర ఇలా అంటుంది, ద్రోణాచార్య, నీకు పుట్టినవాడు మహావీరుడు, వీడు పరమశివుడు అంశతో జన్మించాడు కాబట్టి వీడు అశ్వంలా సకిలిస్తున్నాడు కాబట్టి వీడి అశ్వత్థామ అని పేరు పెట్టి సకల అస్త్ర నిపుణుడిగా మార్చు అని చెబుతుంది. అది విని ఆనందించిన ఆ యొక్క ద్రోణుడు అతన్ని పెంచుతూ ఉంటాడు. ఈ విధంగా ఉన్న క్రమంలో ఒక రోజు ద్రోణాచార్యుడు ఇంకా ఆ యొక్క ధనుర్వేదాన్ని మొత్తాన్ని నేర్చుకోవాలని కుతూహలం కలవాడై ఎవరి దగ్గర ఉంది అంతటి మహాగురువు ఎవరని వాకాబు చేస్తున్న క్రమంలో అతనికి శక్తివంతుడైన శత్రువుల పాలటి యమ గండర లాంటి ఆ యొక్క పరశురాముని గురించి తెలుస్తుంది. ఆ పరశురాముడు ఈ భూమండలాన్ని 21 సార్లు తిరిగి శత్రువులు మొత్తం నాశనం చేసినటువంటి పరాక్రమవంతుడు. ఆయన దగ్గర సకల అస్త్రశస్త్రాలు తెలిసిన ధనుర్వేదం సమూలంగా కూలంకషంగా తెలిసి ఉంటుంది. ఎలాగైనా సరే ఆ పరశురాముని దగ్గరికి వెళ్ళి ఆ ధనుర్వేదం నేర్చుకోవాలని చెప్పి తెలుసుకున్న వాడే ఆ యొక్క అతను తపస్సు చేస్తున్న ఆ పర్వతం మీదకి చేరుకుంటాడు. ఆ మహేంద్రగిరి చేరుకొని అతని కాళ్ళకు శిరస్సు వంచి అతని పాదాలకు తగిలిచ్చి నమస్కరించి ఒంగొని ఉండగా అతన్ని చూసిన పరశురాముడు, నాయన ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడగగా, మహాత్మా, నేను భరద్వాజ వంశీయుడును, భరద్వాజ మహర్షి కడుపులో పుట్టిన వాడిని, నేను అతని వంశీయుడు కాబట్టి నేను మీ దగ్గరికి ధనార్దినై వచ్చాను అంటాడు. అది విన్న పరశురాముడు, నాయన నా దగ్గరగా ఇప్పుడు ఉన్నాయి రెండు మిగిల సకల ధన కనక వస్తు వాహనాలు మొత్తం సకల సంపదలను మొత్తం బ్రాహ్మణులకు దారపోశాను. సకల భూమండలంతో కూడిన ఈ యొక్క రాజ్యాన్ని భూమిని మొత్తం కశ్యపునికి దానం చేశాను. నా దగ్గర ఉన్న ఇప్పుడు నా ప్రాణము లేదా సకల అస్త్ర శస్త్ర మంత్ర నియోగమైన ఈ యొక్క ధనుర్వేదం మాత్రం ఉంది, నీకు ఏది కావాలో చెప్పు అంటాడు. అది విన్న ద్రోణాచార్యుడు, మహాత్మా, మీ ప్రాణాలు నాకు వద్దు, కానీ నీ దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని సకల అస్త్ర శస్త్రాలతో పాటు మంత్రోచ్చారణలతో పాటు ప్రయోగ ఉపసంహరణలతో పాటు మంత్రోచ్చారణ పద్ధతులు మొత్తాన్ని తెలిసిన కూలంకషమైన ఆ ధనుర్వేదాన్ని నాకు అప్పచెప్పు అంటాడు. అది చేసి మిక్కిలి సంతసించిన ఆ యొక్క పరశురాముడు అతనికి తన దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని అస్త్ర శస్త్రాలను మిగిలి బ్రహ్మాండమైన అత్యంత గోప్యమైన అస్త్రాలను కూడా అతనికి ఇచ్చేసి తన తపోవనాలకి వెళ్ళిపోతాడు. ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఆ యొక్క ద్రోణాచార్యుడు కొడుకును కని ఆశ్రమంలో ఉండగా ఆ అశ్వత్థామ మిగతా బాలికల అందరితో కలిసి ఆడుకుంటూ ఉండగా మిక్కిలి దరిద్రుడై ఉంటాడు ఈ యొక్క ద్రోణాచార్యుడు. తన యొక్క గురువులు ఆదేశించిన విధంగా ఎవరికి చేయి చాచకుండా ఎటువంటి ధనాన్ని లేకుండా అందరికీ విద్య నేర్పుతూ ఉన్న ద్రోణాచార్యుడు మిక్కిలి దరిద్రావస్థలో ఉంటాడు. ఆ యొక్క తోటి పిల్లలు ఆవు పాలు తాగుతూ ఉండగా నాకు కూడా పాలు కావాలని చెప్పేసి ఈ యొక్క అశ్వత్థామ ఏడుస్తూ ఉండగా మిగిలిన పిల్లలందరూ గంజినీళ్ళు తీసుకుని వచ్చి ఇవే ఆవు పాలు తాగమని అతనికి ఇస్తూ ఉంటారు. అది చూసి ఆ పాలు తీసుకొని బాల్యం చేత ఏమి తెలియని ఆ యొక్క అశ్వత్థామ ఆ పాలు తాగి ఆ యొక్క గంజినీళ్ళు తాగి నేను కూడా ఆవు పాలు తాగాను అని చెప్పి ఎగిరి గంతులు వేస్తూ సమూహనంగా నృత్యం చేస్తూ మిక్కిలి మహదానంద భరితులైపోతూ ఉంటారు. అది చూసిన ఆ మిగిలిన పిల్లలు కూడా అతన్ని చూసి ఎగతాళిగా ఎకిలి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. అది చూసి మిక్కిలి బాధ చెంది కలత చెందిన ఆ ద్రోణాచార్యుడు భార్య కృపిని చూసి కన్నీరు పెట్టుకుంటాడు. అప్పుడు కృపి ఈ విధంగా అంటుంది, నీకు ఒక బాల్య స్నేహితుడు ద్రుపదుడు ఉన్నాడని చెప్పావు కదా, ఏ విధంగానైనా వెళ్ళి అతన్ని సహాయాన్ని అర్థించవచ్చు కదా అని సలహా ఇస్తుంది. అది విన్న ఆ యొక్క ద్రోణాచార్యుడు మిక్కిలి ఆనందం చెంది తన భార్యా పిల్లలను తీసుకుని సరాసరి పాంచాల దేశం చేరుకుంటాడు. అక్కడికి వెళ్ళి ఆ ద్రుపదుని కొలువులో ప్రవేశించిన తర్వాత ద్రుపదుడు ఇతన్ని చూసి ఎవరు నువ్వు అని అడగగా ద్రోణాచార్యుడు, ద్రుపదా, నేను నీ చిన్ననాటి స్నేహితుడిని, నీ గురువు యొక్క కొడుకుని, నేను ద్రోణాచార్యుడను, నీ దగ్గరికి సహాయార్థనై వచ్చాను అంటాడు. అది విని ఆ ద్రుపదుడు మిక్కిలి రాజ్యాధికారం చేత ధనహంకారం చేత బలగర్వితుడై అతని చూసి ఒకసారి హిహి అని ఒక ఏకిలి నవ్వు నవ్వి, ఓరి పిచ్చి బ్రాహ్మణ,
నీవెవడివి, నేనెవరిని, ఎక్కడ స్నేహితము, నువ్వెక్కడ, నేను నక్కకు నాగలోకానికి ఉన్న తేడా పెట్టుకొని నా దగ్గరికి నా స్నేహితుడని చెప్పడానికి నీకు కనీసం సిగ్గు శరం కూడా లేదయ్యా అని నవ్వుతారు. అప్పుడు ఆ విధంగా చూసి ఎప్పుడైనా బలవంతుడు బలహీనంతో స్నేహితుడు ఉండవు. రాజు రాజ్యం లేనితో వానితో యుద్ధం చేయాలి, క్షమించాలి, ఒక రాజు రాజ్యం లేని వానితో మిత్రుత్వం చేయడు. అంతేకాకుండా బలవంతుడు బలహీనంతో చేయడు, డబ్బున్నవాడు డబ్బు లేని వాడితో చేయడు, పండితుడు పామరునితో స్నేహితం చేయడు. ఆ విధంగా నీవు లేని తిననీగిన తిండికి లేని నువ్వెక్కడ, నేనెక్కడ, నా స్నేహితుడిని చెప్పుకోవడానికి కనీసం మానమర్యాద లేని ఎంత సిగ్గులేని బ్రాహ్మణుడు నువ్వు, ఎల్లో ఇక్కడ నుంచి ఉన్నవాడవైతే నీ యొక్క మనస్సాక్షి ఏదైనా చెప్తే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. అది చూసి మిక్కిలి అవమానం చేత తలదించుకున్న ఆ యొక్క ద్రోణుడు వారి వైపు చూసి, ఒరేయ్ పళ్ళు పటపట కొరుకుతూ రక్తం ఉప్పొంగుతూ ఉన్న కల్లెర్ర చేసిన ఆ యొక్క ద్రోణుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంతకింత అవమానం చేస్తానని చెప్పి మనసు చెందిన వాడై సరాసరి అక్కడి నుంచి హస్తినాపురం చేరుకుని తన యొక్క బావ అయిన కృపాచార్యుని ఇంట్లో ఎవరికీ తెలియకుండా అజ్ఞాత జీవితం గడుపుతూ అక్కడ కృపాచార్యుడు వివిధ రాజులకు ఆ యుద్ధ విద్యలను నేర్పిస్తూ ఉండగా తను కూడా దానిలో పాలు పంచుకుంటూ ఎవరికి తెలియకుండా ఉండిపోతూ ఉంటాడు. ఆ విధంగా జరుగుతూ ఉన్న క్రమంలో కౌరవ పాండవులు ఒక రోజు అక్కడ ఒక ఆట ఆడుతూ ఉంటారు. కర్రబిల్ల ఆడుతూ ఉండగా వాళ్ళు కర్రతో కొట్టగా ఆ బిల్ల వెళ్ళి ఒక నూతిలో పడిపోయి ఉంటుంది. ఆ నూతి చుట్టూ చేరిన కౌరవ పాండవులు ఎలాగైనా ఆ నూతిలోంచి ఆ బిల్లను తీయాలని చెప్పి తలుచుకొని ఏ ఆధారం లేక అలా బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉంటాడు. అదే విధంగా అదే సమయంలో అక్కడ ద్రోణాచార్యుడు తన యొక్క అన్ని కార్యక్రమాలను ముగించుకొని అక్కడ ధనుర్బాణాలు ధరించి వాళ్ళ కంటికి కనబడతాడు. అప్పుడు ద్రోణాచార్యుని చూసిన ఆ యొక్క పాండు కుమారులు కౌరవ కుమారులు అందరూ అతని చుట్టూ చేరి, మహాత్మా మా ఆడుకునే ఆ బిల్ల దల్లో పడిపోయింది నూతిలో, ఎలాగైనా మాకు సహాయం చేయగలరా అనగా వారి వైపు చూసి, పేరుకేమో కురుకో పాండవులు దాని నుంచి తీసుకోలేరా అని కాస్త నవ్వుతూ బుజ్జగిస్తూ దగ్గరికి వచ్చి, నేను ఆ బిల్లతో పాటు నా చేతికి ఉన్న ఉంగరాన్ని కూడా దానిలో వేస్తున్నాను, నా ధనుర్విద్యా పారంగత్యం చేత దాన్ని పైకి తీస్తాను, నాకేదన్నా మీరు సహాయం చేయగలరా అంటారు. అది విన్న పాండవులు సరే చూపించండి మీ ప్రతాపం ఏమిటో అనగా అతను తన ఒక బాణాన్ని ప్రయోగించి వాళ్ళు ఆడుకుంటున్న ఆ బిల్లకు నాటి ఆ బాణానికి ఇంకో బాణం, ఆ బాణానికి ఇంకో బాణం అలా మొత్తం ఆ నూతిలోంచి పైకి తీసి దానికి పైకి తీస్తారు. అది చూసి మిక్కిలి ఆశ్చర్యం చెందిన ఆ యొక్క కురుపాండవులు ఆశ్చర్యం చేత ఆ అద్భుతం చెందిన వారే, సరే ఇది తీసావు కదా, మరి నీ ఉంగరం దానిలో వేసావు కదా నీళ్ళని బావిలో, దాన్ని కూడా తీయని చెప్పగా దాన్ని కూడా అతను ఆ బాణాల చేత పైకి తీస్తాడు. అది చూసిన ధర్మరాజు, మీరు మా యొక్క గురువు గారైన కృపాచార్యుని దగ్గరికి వెళ్ళి అడగండి, ఆయన రాజకులంలో ఏదైనా మీకు పనిప్పిస్తాడని చెప్పిన వారే అక్కడి నుంచి బయలుదేరి భీష్ముడి దగ్గరికి వచ్చి, భీష్ముడి దగ్గరగా తాతయ్య అక్కడ ఎవరో ఒక మహాబ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు, సకల ధనుర్విద్య పారంగతుడైన ఒక బ్రాహ్మణుని చూశాము, ఎంత చెప్పినా తక్కువే అతని గురించి, అతను నూతిలో పడిపోయిన మా యొక్క బిల్లను బాణాల చేత పైకి తీశాడు, కానీ అటువంటి విద్యను మేము ఎక్కడా చూడలేదు అంటారు. అది చూసిన విన్న ఆ యొక్క భీష్ముడు అతను ఖచ్చితంగా ద్రోణాచార్యుడయ్యే ఉంటారని చెప్పేసి ఎలాగైనా అతనికి రప్పించు అని చెప్పి రప్పించుకొని అతన్ని కూర్చోబెట్టుకొని, స్వామి మీరెవరనగా, నా పేరు ద్రోణాచార్యుడు, భరత వంశీయుణ్ణి, ఈ విధంగా నేను భరద్వాజ వంశీయుణ్ణి, నేను సహాయార్థినై నీ దగ్గరికి వచ్చానంటే, ఎందుకు వచ్చారు ఏం జరిగింది అంటే మొత్తం ఈ విధంగా చెబుతాడు. నేను ఈ విధంగా ద్రుపదుని సహాయార్థిని అతని దగ్గరికి వెళ్ళాను, అతను నన్ను మిక్కిలి అవమానించి పంపించాడు, కావున నేను అతని మీద కక్ష తీర్చుకోవాలంటే సకల విద్యా పారంగతుడు బహుపరాక్రమవంతుడైన ఒక శిష్యుడు కావాలి, ఆ శిష్యుని తయారు చేయడం కోసం వచ్చాను, మీరు అనుమతిస్తే ఈ కురుపాండవులను నేను విద్య నేర్పించి సకల విద్యా పారంగతులుగా తీర్చిదిద్దుతాను, కాబట్టి మీరు అనుమతించండి అనగా అది చూసిన భీష్ముడు మిక్కిలి ఆనందం చెంది, నాకు కావాల్సింది కూడా ఇదే కదా అని అతన్ని ఉచితాశ్రమం మీద కూర్చోబెట్టి, మహాత్మా నేటితో ఈ కురు రాజ్యము, కురు ధనధాన్యాలు, ఈ స్నేహము మొత్తం నీదే,
ఈ రాజ్యంలో నీకెక్కడ ఏమి కావాలో తీసుకో, కానీ నా యొక్క ఈ మనుమలను భూమండలం మీద అత్యంత విద్యా పారంగతులను చేయండి అని చెప్పి వాళ్ళని కోరుకుంటాడు. ఒక వంశంలో అభివృద్ధిని కోరుకునే ఒక తండ్రి మనసు కానీ ఒక తాత మనసు కానీ డబ్బు ఆశించదండి. పిల్లల కన్న తర్వాత వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళలో ఉండే ఆ పరాక్రమత్వాన్ని చూడడం కోసం అల్లాడిపోతూ ఉంటుంది. అది నాకు కూడా తెలుసు. కాబట్టి ఆ విధంగా భీష్ముడు అతన్ని నియోగించగా అతడు సరేనని ఒప్పుకొని ఆ రాజకులువులో చేరి పాండవులకు ధనుర్విద్యను బోధిస్తూ ఉంటాడు. ఆ విధంగా పాండుకులువులో చేరిన ఆ యొక్క ద్రోణుడు వాళ్ళకు సకల విద్యను నేర్పిస్తూ ఉండగా భీష్ముడు అతనికి రాజభవనం లాంటి ఒక ఇల్లుని కేటాయించి మిక్కిలి ధనధాన్యాలను అతనికి కేటాయించి అతన్ని సంతోషింపజేస్తాడు. ఆ విధంగా ద్రోణుడు రాజకులువులో కురుపాండవులకు గురువుగా నియోగించబడతాడు. ఆ విధంగా ద్రోణుడు కురుపాండవులకు విద్యాభ్యాసాన్ని చేస్తున్న క్రమంలో వారిని అందరినీ సొంత కుమారులుగా భావించి ద్రోణుడు వారికి సకల అస్త్రశస్త్రాలను నేర్పిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఉన్న తరుణంలో ఒకరోజు వారందరూ సేదతీరుతూ ఒక చోట కూర్చొని ఉండగా ద్రోణాచార్యుడు ఆ యొక్క కురుపాండవుల వైపు చూసి, కుమారులారా, నాకు ఒక అభీష్టం ఉంది. మీరందరూ మీ యొక్క విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత నా యొక్క అభీష్టాన్ని నెరవేర్చగలరా? నేను ఏదైనా ఒక కోరిక కోరితే మీరు నా కోరికను తీర్చగలరా? అందుకు మీరు అందరికీ సమ్మతమేనా అని అడుగుతారు. అది విన్న కురుపాండవులలో అర్జునుడు తప్ప మిగిలిన వారందరూ ఏమీ దిక్కుతోచక అలా బెల్లం కొట్టిన రాయి వలె స్థానువై నిలబడి ఏమీ మాట్లాడకుండా ఉంటారు. కానీ అప్పుడు అర్జునుడు ఒక్కసారిగా పైకి లేచి, గురుదేవా, మీరు పరాక్రమంలో పరశురాముడి అంతటి వీరులు, మీలాంటి వారు వచ్చి మాకు గురువుగా మాకు విద్యను నేర్పించడమే మహా గొప్ప. కాబట్టి మీరు ఎటువంటి అభీష్టం, మీ యొక్క కోరిక ఏది కోరినా కూడా నా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత మీ కోరిక మేరకు నా సాధ్యమైనంత వరకు ఆ పని చేసి పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అని చెప్పేసి గురువు గారికి మాట ఇస్తాడు. అది విని మిక్కిలి సంతసించిన ద్రోణుడు అర్జునుడిని కౌగలించుకొని అతని తల మీద నిమురుతూ ఎంతగానో ప్రేమ ఒలకబోస్తూ ఉంటాడు. ఆ విధంగా ఉంటూ ఉండగా అర్జునుడిని మిక్కిలి ప్రేమ చేత వాళ్ళకందరికి నేర్పిస్తూ ఉన్న క్రమంలో ద్రోణాచార్యుడు ఎంతైనా కొంత తండ్రి కాబట్టి అశ్వత్థామకు కొంచెం ఎక్కువగా విద్య నేర్పించాలని చెప్పి అనుకొని వారందరినీ విద్య నేర్పించే క్రమంలో ప్రతిరోజు మీరందరూ వెళ్ళి ఒక సరస్సు నుంచి నీళ్లు తీసుకొని రండి అని చెప్పి అందరికీ కమండలాలను ఇచ్చి ఒక అశ్వత్థామకి మాత్రం కుండ ఇచ్చి పంపిస్తాడు. అతను తొందరగా కుండలో నింపుకొని వచ్చేసరికి మిగతా వాళ్ళు ఆ కమండలో నీళ్లు నింపుతాయి, కారిపోతూ ఉంటాయి కదా, అవి వాళ్ళు రావడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ లోపు వాళ్ళు వచ్చే క్రమంలో అశ్వత్థామ తొందరగా వస్తే మిగతా వారు వచ్చే లోపే అతనికి ఏదో ఒక మహా అస్త్ర విద్యను నేర్పిస్తూ ఉంటాడు ఈ యొక్క ద్రోణుడు. అది కనిపెడతాడు ఒక రోజు అర్జునుడు. అది కనిపెట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళే క్రమంలో అశ్వత్థామ ఎప్పుడైతే కుండ నిండుగా నీరు నింపుకొని తొందరగా వస్తాడో ఇతడు తన ఒక వారుణాస్త్రాన్ని ప్రయోగించి కమండలం నింపుకొని గురుపుత్రునితో పాటు వచ్చి ఇతను కూర్చొని అతనితో పాటు విద్యాభ్యాసాన్ని సరిగ్గా సరిసమానంగా నేర్చుకుంటూ ఉంటాడు. అది కనిపెట్టిన ఆ ద్రోణుడు ముచ్చటపడి అర్జునుని, నా అంతటి వీరుడు అవుతావు నాయన, నా ప్రియ శిష్యుడు నీవని పొగుడుతూ ఉంటాడు. అర్జునుని ప్రయోగించే ఆ యొక్క ఏకాగ్రత, నేర్చుకునే తత్వంలో ఆ మనసు ఆకలింపు చేసుకునే పద్ధతి, బాణ ప్రయోగం, ఆ వేడి, ఆ నిశితంగా గమనించే యొక్క అతని చూపును గమనించిన ద్రోణాచార్యుడు అర్జునుని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు. ఆ విధంగా ప్రేమిస్తూ ఉన్న అర్జునుని చూసిన ఈ యొక్క అశ్వత్థామ అతన్ని చూసి అసూయ వెలగక్కుతూ ఉంటాడు. ఇతడు ఎప్పటికైనా నన్ను మించిన వీరుడు అయిపోతాడేమో అని చెప్పి భయపడిన అశ్వత్థామ ఆ వంట చేసే వారిని పిలిచి, మీరు ఎప్పుడు కూడా అర్జునునికి చీకట్లో అన్నం వడ్డించకండి అని చెబుతాడు. ఎందుకు అంటే తర్వాత మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఆ విధంగా చెప్పగా అయినా కూడా ఒక రోజు
అన్నం తింటున్న క్రమంలో ఒక పెద్ద గాలివాటం చేత అక్కడ దీపం ఆరిపోతుంది. ఆ చీకట్లో అన్నం తింటున్న అర్జునుడికి ఒక విషయం బోధపడుతుంది. మనం బాగా అలవాటు పడ్డాము కాబట్టి కంచంలోని అన్నాన్ని తీసి కరెక్ట్ నోట్లోకి తీసుకురాగలుగుతుంది ఈ చెయ్యి. కావున ఇదే విధంగా మనం రోజు ప్రయోగిస్తే అలవాటు ప్రకారంగా మనం చీకటిలో కూడా బాణాలను ప్రయోగించవచ్చు కదా అని ఆలోచిస్తాడు అర్జునుడు. ఈ విధంగా ఆలోచిస్తాడని చెప్పి ఆ చీకట్లో అన్నం పెట్టొద్దని చెప్పి అశ్వత్థామ చెప్పుంటాడు. కానీ భగవంతుడు ఇవ్వాలనుకుంటే మాత్రం అది ఎప్పటికైనా ఒకప్పుడు వస్తూనే ఉంటుంది కదా. ఆ విధంగా అర్జునునికి ఆ కోరిక కలిగిన వాడై చీకట్లో నుంచొని బాణప్రయోగం చేస్తూ ఉంటాడు. ఆ విధంగా అతను బాణప్రయోగం చేస్తూ ఉంటే ఆ యొక్క విల్లు త్రాడు జుంకారాన్ని విన్న ద్రోణుడు లేచి, ఈ చీకట్లో బాణప్రయోగం చేస్తున్నావు నాయన, ఎంతటి ఏకాగ్రత నీది నేర్చుకోవాలన్న కుతూహలం జిజ్ఞాస నీలో ఉందని చెప్పేసి అతన్ని గట్టిగా కౌగలించుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ విధంగా అర్జునులకు రథాలపై నుంచి బాణప్రయోగం చేయడం, గుర్రాలపై నుంచి బాణప్రయోగం చేయడం, ఏనుగులపై నుంచి బాణప్రయోగం చేయడం, నేలపై ఉండి ఏ విధంగా యుద్ధం చేయాలో అన్ని అక్షరం పొల్లు పోకుండా అతనికి అంగాంగ పరిమాణంగా వర్ణిస్తూ చెబుతూ ఉంటాడు. ఆ విధంగా అర్జునుడికి చెబుతూ కౌరవులకు గదాయుద్ధంలోను, ఖడ్గ యుద్ధంలోను, తోమరాలు విసరడంలోను, శక్తులను ప్రయోగించడంలోను కూడా శిక్షణ ఇచ్చి వాళ్ళను మహావీరులుగా చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అర్జునుని యొక్క ఆయుధ పాఠవాన్ని తెలిసి అతని శిక్షణ పొందాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో భూమండలంలో ఉండే రాజులందరూ అతని శిక్షణ సంరక్షణలో చేరి విద్య నేర్చుకుంటుంటారు. ఆ విధంగా కర్ణుడు కూడా ద్రోణుని దగ్గరగా చేరి విద్యాభ్యాసం చేస్తూ అతను కూడా శస్త్రాస్త్రాలను ప్రయోగిస్తూ ఉంటాడు. కానీ అర్జునుని యొక్క బాణ ప్రయోగాలు చూసినా ఆ కర్ణుడు ఎప్పుడు అతన్ని ఏదో రకంగా నిందిస్తూ అతనికి కాలు దువ్వుతూ ఉంటాడు. అర్జునుడితో సమానంగా నేను విద్య నేర్చుకోవాలని చెప్పి అతనితో పోటీ పడుతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా పాండవులతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉండేవాడు కర్ణుడు. అది చూసి దుర్యోధనుడు కర్ణుడిని మిక్కిలి ప్రేమిస్తూ ఉండేవాడు. ఆ విధంగా జరుగుతూ ఉన్న క్రమంలో వాళ్ళందరూ సకల శిక్షణ పూర్తి చేసుకుంటున్న క్రమంలో ఈ యొక్క ద్రోణుడు ఏం చెప్తాడంటే, ఈ యొక్క అర్జునుని చూసిన నాయన, నిన్ను ఈ భూమండలంలో అందరికన్నా అత్యంత పరాక్రమవంతుడుగా నేటి విలువిద్య కానిగా ఈ విధంగా పాండవులు చేసుకుంటూ విద్య నేర్చుకుంటున్న క్రమంలో అతని దగ్గరికి నిషాదరాజైన హిరణ్యధనుని కొడుకు ఏకలవ్యుడు వస్తాడు. అతను ఒక గిరిరాజు, అంటే అడవులలో గిరి పుత్రులు ఉంటారు కదా, ఆ విధంగా గిరిజనులకు రాజైన హిరణ్యధనుని కొడుకైన ఏకలవ్యుడు వచ్చేసి ద్రోణాచార్యుని దగ్గరికి వచ్చి, నేను నీ దగ్గరగా విద్య నేర్చుకోవాలని వచ్చాను, మీరు నాకు విద్య నేర్పించండి అని అడుగుతాడు. కానీ అది విన్న ద్రోణుడు, నేను నీకు విద్య నేర్పించను, వెళ్ళిపో అంటాడు. అది విన్న ఆ యొక్క ఏకలవ్యుడు ఏమీ అనకుండా కిక్కురుమనకుండా వెళ్ళిపోతాడు. ఇక్కడ మన సూడో సెక్యులర్ వాదులు ఏమంటారంటే, ద్రోణుడు తన యొక్క కులాహంకారం చేత బ్రాహ్మణుడు కాబట్టి గిరిజనుడైన ఏకలవ్యునికి విద్య నేర్పించలేదు, గిరిజనులు అంటే చాలా చిన్న చూపు అని చెప్పేసి మన ప్రచారంలో ఎన్నో ఉన్నాయి. కానీ ఏకలవ్యుని జన్మ వృత్తాంతం తెలుసుకోవాలంటే మనం హరివంశ పురాణం అని ఒక పురాణం ఉంది, ఆ పురాణం చదివితేనే ఏకలవ్యుడు ఎవడో తెలిసిపోతుంది. ఏకలవ్యుడు గిరిజనుడు కాదండి, అతను పుట్టుకతో యదువంశంలో పుట్టినవాడు. స్వయాన శ్రీకృష్ణునికి చిన్నాన్న కొడుకు అవుతాడు, శ్రీకృష్ణుని సోదరుడు. అది ఇప్పుడు హరివంశంలో వసుదేవుడు ఎవరికి పుడతాడు? శూరుడు అనే ఒక యదువంశ వీరునికి పుట్టుంటాడనమాట. ఆ విధంగా శూరుడు భోజకన్య అనే ఒక అమ్మాయిని, మహిషి అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటాడు. ఎవరు? శూరసేనుడు యదువంశంలో శూరుడు అనే ఒక మహారాజు మహిషి అనే ఒక భోజకన్యను చేసుకుని ఆమె యందు 10 మంది పుత్రులను కంటాడు. మొదటి కుమారుడు వసుదేవుడు, అతడే శ్రీకృష్ణుని తండ్రి. రెండవ కుమారుడు దేవభాగుడు, ఈ దేవభాగుడు అని కూడా అంటారు ఇతన్ని. మూడవ కుమారుడు దేవస్త్రవుడు, అతని కొడుకే ఎవరు? శత్రుఘ్నుడు.
శూరునికి ఫస్ట్ కొడుకు వసుదేవుడు, రెండవ కొడుకు దేవభోగ్యుడు, మూడవ కొడుకు దేవస్త్రవుడు. అతనే ఈ ఏకలవ్యుని తండ్రి. ఏకలవ్యుని మొదటి పేరేంది? శత్రుఘ్నుడు. అతడు పుట్టిన వెంబడే నిషాదరాజైన హిరణ్యధర్మునికి ఇతన్ని ఇచ్చేసి ఉంటాడు. అతని దగ్గర పెరిగినాడు కాబట్టి ఇతను నిషాదరాజు కొడుకుగా పేరుగాంచాడు, ఏకలవ్యుడిగా పేరు పంచాడు. తండ్రి పుట్టినప్పుడు అతని పేరు శత్రుఘ్నుడు. ఏకలవ్యుని మొదటి పేరు శత్రుఘ్నుడు. అతడు యదువంశ వీరుడైన శూరసేనుని కొడుకైన దేవస్త్రవుని కొడుకు శత్రుఘ్నుడు. స్వయాన శ్రీకృష్ణుని చిన్నాన్న కొడుకే ఇతను. ఇతను ఒక క్షత్రియుడు. కానీ అతను చేసిందల్లా తన జీవితం అంతా ఆ తర్వాత జరిగింది ఎక్కడ? రాక్షసుల చెంత చేరాడు. అతను రాక్షసుల చెంత చేరి శ్రీకృష్ణునితో యుద్ధం చేసి యుద్ధంలో మరణిస్తాడు. అతను ఆ విధంగా క్రూర స్వభావం కలవాడు, రాక్షసుల చేత చేరిపోతాడు. కాబట్టి అతని యొక్క గుణాన్ని అంతర్ముఖంగా దర్శించిన వాడైన ద్రోణుడు అతనికి విద్య నేర్పించడానికి చెప్తాడు. కనుక ఈ ఏకలవ్యుడు గిరిజనుడు కాదని తెలుసుకోవాల్సింది నా యొక్క మనవి. ఈ విధంగా ఏకలవ్యుడు తిరిగి అడవిలోకి వెళ్ళి ఘోరమైన తపస్సాధన చేస్తూ ఉంటాడు. ద్రోణుని గురువుగా భావించి ఒక మట్టి చేత అతనికి ద్రోణుడు ఎలా ఉంటాడో అలా ఒక విగ్రహాన్ని తయారు చేసి అతని ముందు బాణప్రయోగం చేస్తూ చేస్తూ తన యొక్క కుతూహలం చేత నేర్చుకోవాలని కోరిక చేత ధనుర్విద్య పారంగతుడైపోతాడు. శస్త్రాలను నియోగించడంలో మహామేటిగా మారిపోతాడు. అస్త్రాలలో కాదండి, అస్త్రాలు వేరు శస్త్రాలు వేరు. మంత్రాన్ని అభిమంత్రించి వేసేది అస్త్రం అయితే ఓన్లీ బాణాలు ప్రయోగించడమే శస్త్రం. ఆ శస్త్రాలలో మహామేటి అయిపోతాడు ఈ యొక్క ఏకలవ్యుడు. అలా ఏకలవ్యుడు అడవిలో సాధన చేస్తూ ఉండగా ఓ రోజు కురుపాండవులు వేట నిమిత్తమై వేట కుక్కలను వెంటబెట్టుకుని అడవిలోకి వెళతాడు. ఆ విధంగా వెళ్ళిన ఆ పాండవులలో వెంబడెళ్ళిన ఆ వేట కుక్కల్లో ఒక కుక్క పదే పదే మొరుగుతుండగా అక్కడ విద్యా సాధన చేస్తున్న ఏకలవ్యుడు తన యొక్క విద్యకు భంగం కలుగుతుంది ఈ శబ్దాల వల్ల అని చెప్పేసి చాలా దూరం నుంచి తన శబ్దభేది అనే ఒక విద్యను ప్రయోగించి ఆ కుక్కను చుట్టూన 7 బాణాలు ప్రయోగిస్తాడు. ఆ యొక్క బాణాలు వచ్చి ఆ కుక్కను చుట్టూన నాటుకునేసరికి అది పరిగెట్టుకుని పాండుపుత్రుల దగ్గరికి రాజకుమారుల దగ్గరికి వస్తుంది. అది చూసి ఆ అస్త్ర విద్య నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు వీళ్ళు. ఆ బాణాలు ప్రయోగించాడే గాని కుక్కకు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ఓన్లీ అవి వచ్చి నాటుకుంటాయి కానీ దానికి ఎటువంటి ప్రాణాపాయం ఉండదు. దాన్ని భయపెట్టి పారదోలడం కోసమే ప్రయోగం చేశాడు. ఎవరి మేటి విలుకాడని చెప్పేసి వెతుకుతూ ఉండగా కొద్ది దూరంలో వాళ్ళకి ఏకలవ్యుడు కనబడుతూ ఉంటాడు. ఆ యొక్క ధనుర్బాణాలు ప్రయోగిస్తూ సాధన చేస్తున్న ఏకలవ్యుని చూసి ఒళ్ళంతా మట్టి కొట్టుకొని పోయి తల జడలు బాగా ఉండగా అతన్ని చేరి మీరు ఎవరు ఈ కుక్క మీద బాణాలు ప్రయోగించింది మీరేనా అని అడుగుతారు. దానికి ఏకలవ్యుడు నేనే అని చెప్పగా నువ్వెవరంటే నేను నిషాదరాజైన హిరణ్యధనుని కొడుకు ఏకలవ్యుడును అంటారు. మీ గురువు గారు ఎవరు? ఇంతటి అస్త్ర విద్య నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది అని వీళ్ళు ప్రశ్నించగా నేను మహాపరాక్రమవంతులైన ద్రోణాచార్యుని ప్రియశిష్యుడను, నేను అతని సాంగత్యంలో నాకు విద్య అబ్బింది అనగా అది విన్న రాకుమారులు తిరిగి వచ్చి ద్రోణుని చెంత మహావీర అక్కడ అడవిలో ఒక మహావీరుడు ఉన్నాడు, అతను ప్రయోగించిన ఆ విలువిద్య మహాద్భుతం, ఈ ప్రపంచంలో ఎవరు ఇలా చేయలేరు అని అంటారు. అప్పుడు ఏకాంతంలో అర్జునుడు ద్రోణుని చూసిన తర్వాత అంతటి విలుకాడు ఎలా తయారయ్యారు చూడగా అనగా ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు అర్జునుని వెంట పెట్టుకొని ఆ యొక్క ఏకలవ్యుని దగ్గరికి చేరుకొని నువ్వెవరు అంటే ద్రోణాచార్యుని గుర్తుపట్టిన ఏకలవ్యుడు పరుగున వచ్చి అతని పాదాలకు నమస్కరించి నుంచుంటారు. నువ్వెవరు అంటే నేను ఏకలవ్యుని మీ శిష్యుడిని అంటే నీవు నిజంగానే నా శిష్యుడు అంటే అవును నేను నీ శిష్యుడిని అంటే మరి గురుదక్షిణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది కదా, మరి గురుదక్షిణగా ఏమి ఇవ్వవా అని అడుగుతాడు. దానికి ఆ యొక్క ఏకలవ్యుడు తల వంచి మీరు ఏమి కావాలన్నా మీ యొక్క గురుదక్షిణ సమర్పించుకుంటాను, ఏదో కోరుకోండి అంటాడు. అప్పుడు ఆ ద్రోణుడు నీ యొక్క బొటనవేలిని నాకు గురుదక్షిణగా సమర్పించు అంటాడు. అప్పుడు ఆ ఏకలవ్యుడు అతని మనసును గ్రహించిన వాడై ఎటువంటి భేషభావాలు లేకుండా మనోవికారం లేకుండా ఒక పదునైన వారి బాణాన్ని తీసి ఆ బొటనవేలిని ఖండించి అతని పాదాల చెంత ఉంచుతాడు.
అది గమనించిన ద్రోణుడు మిక్కిలి సంతసించి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ఒకరోజు ఏకాంతంలో అతన్ని కలుసుకొని బాణ ప్రయోగం బొటనవేలి లేకుండా ఎలా ప్రయోగించాలో కూడా అతనికి మిగతా వేళ్లతో సకల విద్యా కోవిదుడిగా మారాలని చెప్పేసి అతనికి అన్ని రకాలుగా అన్ని వేలతో ఎలా మీటాలో అతనికి అన్ని రహస్యాలు చెబుతాడు ద్రోణుడు. ఆ విధంగా ద్రోణుడు అతనికి చెప్పగా ఏకలవ్యుడు సంతసించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ విధంగా తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడిని చూసి సంతసించి ఇంకా నీకెవరు పోటీ లేరు అని చెప్పేసి అర్జునునికి సకల విద్య పారంగతుని చేస్తాడు. అర్జునుడు విలువిద్యలో భూమండలంలో ఎదురులేని వీరుడు అవుతాడు. భీముడు గదాయుద్ధంలో మహాబల పరాక్రమవంతుడు అవుతాడు. అది చూసిన కౌరవులు వాళ్ళను చూసి మిక్కిలి అసూయ చెందుతూ ఉంటాడు. వాళ్ళ చెంతనే కర్ణుడు చేరి వాళ్ళని ఇంకా రెచ్చగొడుతూ ఉండగా ఆ విధంగా కొంతకాలం జరిగిన తరుణంలో ఆ కౌరవ పాండవులను చూసిన ద్రోణుడు మీ యొక్క విలువిద్య ప్రదర్శన అస్త్ర విద్య ప్రదర్శన చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పేసి ఒక బొమ్మతో ఒక పక్షి బొమ్మను తయారు చేసి పెద్ద చెట్టులో గుబ్బురు చెట్టు మధ్యన ఆ యొక్క పక్షిని నెలకొల్పి వీళ్ళందరినీ పిలుస్తారు. మీరందరూ ఒకసారిగా నుంచోమని చెప్పి రాజుకు పిల్లలందరినీ అక్కడ నుంచోబెట్టి వరుసగా అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ ధర్మరాజుని పిలిచి నాయన ఈ యొక్క పక్షిని ఛేదించాలి కాబట్టి బాణాన్ని ఎక్కువ పెట్టి దాన్ని లాగి పెట్టి ఉంచు అంటాడు. ఆ విధంగా ధర్మరాజు ఆ పక్షికి గురిపెట్టి చెవిదాకా బాణాన్ని బాణపు యొక్క నారిని త్రాగి ఉంచుతాడు. అప్పుడు అడుగుతాడు, నాయన నీకు ఆ పక్షి కనబడుతుందా అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు నాకు ఆ పక్షి బ్రహ్మాండంగా కనపడుతుంది గురుదేవా అంటాడు. అయితే మరి నేను మీ తమ్ముళ్ళు ఈ చుట్టుపక్కల ఉండే మిగతా శిష్యులు ఆ చెట్లు చేమలు అన్ని కనబడుతున్నాయంటే అందరినీ చూస్తున్నాను, అందరినీ కనబడుతున్నారు అంటాడు. అప్పుడు ఆ యొక్క ద్రోణుడు సరేనాయన నువ్వు తప్పుకో, నీ విద్యా నీ యొక్క పరీక్ష అయిపోయింది, పక్క నుంచోమని చెప్పి అందరిని ఆ విధంగా అడుగుతూనే ఉంటాడు. ఆ విధంగా అడుగుతూ ఉన్న క్రమంలో దుర్యోధనాది కౌరవులు పాండవులలో అర్జునుడు తప్ప మిగిలిన వాళ్ళు సకల రాజులందరి కొడుకులను కూడా ఆ విధంగానే పరీక్షిస్తే వాళ్ళందరూ అంతా కనబడుతున్నారు, నాకు పక్షి బొమ్మలతో పాటు చుట్టుపక్కల అందరూ కనబడుతున్నారని చెబుతాడు. అప్పుడు అర్జునుడిని చూసిన ఆ యొక్క ద్రోణుడు నాయన ఇటు రమ్ము ఇక్కడ నుంచోమని చెబుతాడు. నుంచున్న తర్వాత ఆ యొక్క పక్షి బొమ్మకేసి బాణాన్ని ఎక్కువ పెట్టి నుంచో అని అడుగుతాడు. అలా పెట్టిన తర్వాత నువ్వు దాన్ని ఛేదించాల్సి ఉంటుంది, ఇప్పుడు నీకు ఆ పక్షి కనబడుతుందా అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు నాకు పక్షి కరెక్ట్ గా కనబడుతుంది గురుదేవా అని అడగగా సరే నేను మిగతా శిష్యులు అందరూ కనబడుతున్నారంటే నాకు వాళ్ళందరూ కనబడట్లేదు, కేవలం పక్షి మాత్రమే కనబడుతుంది అంటారు. దాన్ని చూసిన ఆ ద్రోణుడు అవునా అని మిక్కిలి సంతసించి సరే నాయన ఆ పక్షి ఏ కలర్ లో ఉంది, దాని రంగు ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ పక్షి యొక్క శరీర భాగం అంతా ఏ కలర్ లో ఉంది, ఏ రంగులో ఉందంటే ఆ అర్జునుడు గురుదేవా నాకు కేవలం పక్షి తల దాని కన్ను మాత్రమే కనబడుతుంది, ఆ మిగతా పక్షి శరీరం అంతా ఎలా ఉందో నాకు తెలియట్లేదు అని చెబుతాడు. అది విని మిక్కిలి సంతసించిన ద్రోణుడు అలాగైతే దాన్ని ఛేదించు నాయన అంటే ఒక్కసారిగా బాణాన్ని గుంజి కొట్టిన అర్జునుడు కేవలం ఆ పక్షి కన్నులోంచి బాణాన్ని వదులుతాడు. అది చూసిన ద్రోణుడు మిక్కిలి సంతసించి భూమండలంలో నీలాంటి శిష్యుడు దొరకడం నా అదృష్టం నాయన అని ఎంతగానో సంతసించి పోతూ ఉంటాడు. ఆ విధంగా సంతసిస్తూ ఉన్న ద్రోణుడు ఒక రోజు ఉదయాన్నే కౌరవ పాండవులను అందరు వెంటబెట్టుకొని గంగానది తీరంలో స్నానాచరిద్దామని చెప్పి గంగా ఒడ్డుకు చేరి గంగా నదిలోకి దిగి స్నానమాచరిస్తున్న క్రమంలో అతని కాలును ఒక ముసలి గట్టిగా పట్టుకుంటుంది. తన దవడల చేత కాలు బట్టి లోపలికి లాగుతున్న ముసలిని చూసిన ద్రోణుడు తను ఆ ముసలిని సంహరించగల సామర్థ్యం ఉన్నా కానీ తన శిష్యుల వైపు చూసి నాయన ఈ ముసలి నన్ను చంపేసే క్రమంలో ఉంది కాబట్టి మీరు ఎలాగైనా ఈ ముసలిని సంహరించి నన్ను ప్రాణాలు కాపాడండి అంటారు. అది విన్న వెంటనే అర్జునుడు తన యొక్క అమ్ముల పొయ్యిలోంచి 5 బాణాలు చకా 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 నీటి లోపల తాకున్న ముసలి పైన ప్రయోగిస్తాడు. ఆ ముసలి బాణాల దెబ్బకి ముక్కలు ముక్కలు ఖండాలుగా పడిపోయి ఆ ద్రోణాచార్యుని విడిచిపెట్టి చనిపోతుంది. కానీ మిగతా శిష్యులు మాత్రం ఏమి చేయాలో పాలుపోక అలా ఇలా ఆయుధాలు వెతుకుతూ ఉండిపోతారు.
దాన్ని చూసిన సంతసించిన ఆ యొక్క ద్రోణుడి ఆనందం పట్టలేక అర్జునుడి దగ్గరికి పిలుచుకొని, నాయన నీకు నేను ఏకాంతంలో కలుసుకుంటే ఒక అస్త్రాన్ని చెబుతానని చెప్పి పిలిచి అతనికి బ్రహ్మ శిరోనామకస్త్రం అనే ఒక అస్త్రాన్ని నేర్పిస్తాడు. ఆ అస్త్రాన్ని అతనికి ఇచ్చి, నాయన అల్పుల వేద, నీకన్నా బలహీనుల వేద, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆయుధ ప్రయోగం జరగకూడదు. ఈ అస్త్రానికి కొన్ని నియమాలు ఉన్నాయి. భూలోకంలో మనుషుల మీద కానీ ఏవి సకల జంతువుల మీద కానీ ఈ అస్త్రాన్ని ఎటువంటి విధంలో ప్రయోగించకూడదు. ఈ యొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తే భూమికి వినాశనం దాపురిస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అస్త్ర ప్రయోగం చేయకూడదు. ఎవరైనా శత్రువు నిన్ను ప్రాణాపాయ సమయంలో నీ ప్రాణాలు తీసే క్రమంలో మాత్రమే ఈ అస్త్ర ప్రయోగం జరగాలి. అంతే తప్ప ఈ అస్త్రాన్ని ఎప్పటికి పడితే వాళ్ళు ఉండకూడదు. నాయన నా దగ్గర ఉంది కదా అని చెప్పి మనోనిగ్రహం లేకుండా ఎవరి మీద వాళ్ళు ప్రయోగిస్తే ఈ యొక్క అస్త్రానికి ఎటువంటి నీతి నియమం లేనిదే నిష్ఫలమైపోతుంది అని చెప్పి అర్జునునికి బోధించి ఆ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగ ఉపసంహరణలో పాటు మంత్రో ఉచ్చాటనలతో సహా అతనికి నేర్పిస్తాడు. ఈ విధంగా బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని పొందిన అర్జునుడు మిక్కిలి వెలిగి వందుతూ మహావీరునిగా ప్రకాశిస్తూ ఉంటాడు.